హైడ్రా కమిషనరు రంగనాథ్ సార్ రంగంలోకి దిగిండట. సారే స్వయంగా వాడర్లకు వచ్చి పబ్లిక్ను కలుస్తుండట. ఏడ అక్రమంగా ఇల్లు కట్టినరో అరుచుకుంటున్నాడట. మరి ఇప్పుడు ఏడికి పోయిండు? ఇండ్లనేమన్నా కూలగొట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండా? అసలు ఇప్పుడు ఏడున్నాడో అన్ని ముచ్చట్లు కూడా అరుచుకుందాం పారి. రంగనాథ్ సార్ రంగంలోకి దిగుడు ఆలస్యమే లేదు. అక్రమ కట్టడాల గురించి పబ్లిక్ మంచిగానే చెప్పేందుకు సిద్ధమైనరు. హైదరాబాద్ మురికినంతా తీసుకుపోయే మోర్లు నాలాల మీద ఇండ్లు కట్టిరట. పట్నంలో నీళ్ళని ఎటు పోవాలనో తెలియక రోడ్ల మీదకి ఎక్కి మా ఇండ్లకు వస్తున్నాయి. ఇట్లా వానకాలమనే కాదు, ఏ కాలంలో వానలు పడ్డా మురికి నీళ్లతోని మా ఇండ్లు మొత్తం మురికి మురికి అయిపోతాయి. అట్లా అయ్యేందుకు కారణం ఇగో ఇట్లా నాలాలు కబ్జాలు పెట్టుడే అని గోడెల పోసుకుంటుంటే రంగనాథ్ సార్కు వాళ్ళ రంది అర్థమైనట్టున్నది. నాలాలు నాశనం చేసిన వాళ్ళ లెక్కలు మొత్తం తీయమని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇదంతా ఏడైంది అంటే ఏడనో కాదు, ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్లున్న మನೆమ్మ గల్లీలనట. అయ్యా రంగనాథ్ సారు, సామాన్య ప్రజల కోసం మీరు ఇట్లా వచ్చి అరుచుకునడం మంచిగానే ఉన్నది. ఆ కబ్జాలు పెట్టి ఇండ్లు కట్టినోళ్ళు ఎంత తోపు తురుం దార్కార్లు అయినా సరే ఇడిచిపెట్టకుండా ఇండ్లు గులగొట్టుర్రి. నాలాల నసీబ మార్చి ముషీరాబాద్లో మురికి మొత్తం సాపు చేయండ్రి. ఇట్లా అన్ని దగ్గరలో ఎంక్వైరీలు చేసి హైదరాబాదు ఆలతూ మార్చేయండ్రి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఏం సొక్కమైన వాళ్ళు కాదట. వాళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి. అధికార పార్టీ వాళ్ళమని ఏమైనా నగరాలు చేస్తే నాలాల డీటెయిల్స్ చూపెట్టి వాళ్ళ కండ్ల ముంగట్టే వాళ్ళ ఇల్లు కూలగొట్టించిండ్రు అనుకో, భాగ్యనగరం బతికే మారిపోతుంది. మీ పేరు మాత్రం కలకాలం యాదుండిపోతుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.